నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకునేటువంటి ఆహారం, పాటించేటటువంటి జీవన విధానం ద్వారా ముఖ్యంగా మనం అన్నీ ఎక్కువగా జంక్ ఫుడ్స్ అలవాటు పడటం, వాటర్ తక్కువ తీసుకోవటం, తినడానికి కూడా తగిన టైం దొరకపోవటం, ఫాస్ట్గా తీసుకోవటం, ఈ కారణాల వల్ల ఏమవుతుంది అంటే ప్రస్తుతం ఎక్కువగా ఈ పైల్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఎక్కువగా డ్రైవింగ్ చేయటం, వీటి ద్వారా మనకు ఈ సమస్య ఎక్కువ వస్తుంది. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఇప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి వీటి గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం మన కడుపులో కూడా బయలాజికల్ క్లాక్ అని ఉంటుంది. అంటే మనం ఒకరోజు ఏ టయానికి ఆహారం తీసుకుంటామో దాదాపుగా అదే టయానికి మనకు జఠరాగ్ని అనేది, HCl అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవటం, నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోవటం ద్వారా ఆ ఆసిడ్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడేమో మనం ఆహారం తీసుకోము. అది ఎప్పుడైతే తక్కువగా అయిపోతుందో అప్పుడు ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే ఈ డిస్టర్బెన్స్ ద్వారా తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అందువల్ల ప్రాథమికంగా మనకు ఈ పైల్స్, ఫిస్టులా వచ్చేదానికి ముందే కొంచెం తిన్న వెంటనే కడుపులో మంట రావటం, పుల్లటి త్రేపులు రావటం, నెక్స్ట్ కొంతమందికి చేదుగా ఉన్న త్రేపులు రావటం, గొంతులో మంట అనిపించడం, కొంచెం తిన్న వెంటనే చాలా అనిపించటం, కొంచెం తిన్న వెంటనే కడుపు టైట్గా ఉండటం, కడుపు ఉబ్బటం, మోషన్ సరిగా రాకపోవటం, గట్టిగా రావటం, ఒకసారి వెళ్తే ఇంకా మనకు ఫ్రీగా ఇంకా మోషన్ ఉన్నట్టు ఉండటం, దానికోసం మరలా 2-3 సార్లు ఎక్కువ ప్రెజర్ పెట్టడం, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత చివరికి మనకు పైల్స్, ఫిస్టులా ఇవి మనకు బయటపడతాయి. ఈ మొదటి దశలోనే వీటిని ఆపితే మనకి ఈ సమస్య ఉండదు. సపోజ్ ఇప్పుడు పైల్స్ అన్నాం. పైల్స్ అంటే ఏంటి? మనం గట్టిగా ముక్కినప్పుడు అక్కడ ఆ మలద్వారం లేదా యానస్ లేదా రెక్టంలో ఉండేటటువంటి ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోర్స్కు ఆ బ్లడ్ వెజల్స్ అనేటి ఆ మాంసపు ధాతువు నుంచి బయటికి వచ్చి ఒక గ్రేప్ లాగా బయటికి వస్తాయి. వీటినే మనం పైల్స్ అంటాం. వీటిలో కూడా మనకు ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటనే ఉంటాయి. ఇవి స్కిన్ కలర్లోనే ఉంటాయి. మామూలుగా మనకు నార్మల్ స్కిన్ కలర్లోనే ఉంటాయి. అవే ఇంటర్నల్ పైల్స్ అంటే అవి రెడ్డిష్ కలర్లో ఉంటాయి. వీటిల్లో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు, ఫోర్త్ గ్రేడ్ అని. ఫస్ట్ గ్రేడ్ అంటే ఎప్పుడు లోపలనే ఉంటాయి, మనకు కనిపించవు. సెకండ్ గ్రేడ్ అంటే బయటకు వస్తాయి, మళ్ళీ వాటంతా అవే లోపలికి వెళ్తాయి. థర్డ్ గ్రేడ్ అంటే బయటకు వస్తాయి, మనం చేత్తో అంటే లోపలికి వెళ్తాయి. ఫోర్త్ గ్రేడ్ అంటే ఎప్పుడూ బయటనే ఉంటాయి, ఇంకా లోపలికి చేత్తో అన్నా కూడా పోవు. ఫోర్త్ గ్రేడు సర్జరీ అవసరం. థర్డ్ గ్రేడు 50-50, అటు సర్జరీ కావచ్చు, అటు మెడిసిన్స్ కావచ్చు. అదే ఫస్ట్, సెకండ్ అయితే మనకు 100% మెడిసిన్స్తో తగ్గుతుంది. ఓకే. అయితే మనం ఈ పైల్స్కు మనం సర్జరీ చేస్తాం లేదా మెడిసిన్స్ వాడతాం, తగ్గుతుంది. కానీ ఈ వేల రక్తనాళాలు ఉంటాయి, ఇంకొక రక్తనాళం ఉబ్బొచ్చు. కాబట్టి వీటికంటే ముఖ్యంగా జీవనశైలి, తీసుకునేటువంటి ఆహారం అనేది చాలా వరకు ముఖ్యం. అందువల్ల మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో మెయిన్ డైట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అందువల్ల డైట్ చార్ట్ ఇస్తాం. ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు టయానికి ఆహారం తీసుకోవటం ముఖ్యం. అదేవిధంగా ఎక్కువగా వాటర్ తాగాలి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, స్ప్రౌట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. తిన్న వెంటనే ఒక 100 feet నడవాలి. ఫస్ట్ పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇలా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ కూడా మనం డైట్ చార్ట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారానే మనకు 50% ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు పైల్స్ ఉన్నాయి. వీటిల్లో మనకు రక్తమొలలు లేదా శుష్క మొలలు ఉంటాయి. రక్తమొలలు అంటే బ్లీడింగ్ పైల్స్, శుష్క మొలలు అంటే నాన్ బ్లీడింగ్ పైల్స్ అని ఉంటాయి. మరి వీటికి ట్రీట్మెంట్ కూడా వేరు ఉంటుంది. వీరికి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్లో మనకు రెండిటికి వేరు ఉంటాయి, బ్లీడింగ్, నాన్ బ్లీడింగ్ పైల్స్కు. ఇంకా మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 4th గ్రేడ్ పైల్స్ ఉన్నాయి, దానికి సర్జరీ అవసరం. ఈ సర్జరీలో మనకు ఆయుర్వేదంలో క్షారసూత్ర, క్షారకర్మ అని ఉంటాయి. ఈ క్షారసూత్ర అంటే ఈ క్షారం కొన్ని రకాల మొక్కల నుంచి తీసుకున్నటువంటి క్షారాన్ని ఒక థ్రెడ్ పైన కోటింగ్ లాగా వేయడం జరుగుతుంది. ఆ థ్రెడ్తో మీకు ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో అక్కడ టైట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకు ఊడి పడిపోతాయి పైల్స్ అనేటివి. క్షారం అంటే డైరెక్ట్ దానికి ఆ పైల్ రూట్లో అది అప్లై చేయటం జరుగుతుంది. మోడ్రన్ ఆపరేషన్ థియేటర్లో స్పైనల్ అనెస్థీషియా ఇచ్చి మనం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. పేషెంట్కు నొప్పి అనిపించదు. ఎక్కువ సార్లు మనం డ్రెస్సింగ్ కూడా చేయని అవసరం లేదు. ఈజీగా తగ్గుతుంది. తిరగబెట్టడం అనేది కూడా మనకు ఉండదు.
ఇవన్నీ కూడా మన ఈ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పైల్స్తో బాధపడుతున్నారో తప్పకుండా ఒకసారి సంప్రదించండి. నెక్స్ట్ ఫిషర్ అని వస్తుంది. ఫిషర్ కూడా సేమ్ అదే, మోషన్కి వెళ్ళినప్పుడు ఆ మలం గట్టిగా ఉన్నప్పుడు ఆ యానల్ మ్యూకోజా అనేది కట్ చేసుకుంటూ వస్తుంది, దాన్నే ఫిషర్ అంటాం. ఫిస్టులా అంటే మనం ఎక్కువసేపు కూర్చొని డ్రైవింగ్ చేయటం, లేదా ఎక్కువసేపు చైర్లలో మెత్తటి కుషన్ ఉండే చైర్లో కూర్చోవటం ద్వారా, నెక్స్ట్ ఇంకా మనం ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవటం ద్వారా, మోషన్ గట్టిగా రావటం ద్వారా ఆ మలద్వారం దగ్గర కానీ ఆ పిరుదుల దగ్గర కానీ ఒక పుండులాగా ఏర్పడి ఒక గడ్డలాగా ఏర్పడి అదంతా పగిలి అక్కడి నుంచి మోషన్ దగ్గరికి అదంతా పాకడం ద్వారా చీము ఈ ఫిస్టులా ఏర్పడుతుంది. దీన్నే భగంధరము లేదా లూటి అంటాం. దీనికి కూడా మనకు మెడిసిన్స్తో తగ్గొచ్చు. ఎక్కువ ఫిస్టులా కేసెస్ ఎక్కువ సర్జరీనే అవసరమవుతుంది. దీనికి కూడా మనకు క్షారసూత్ర అని ఉంటుంది. ఇవన్నీ కూడా వేయటం ద్వారా మళ్ళీ తిరగబెట్టడం అనేది ఉండదు. వాటితో పాటు మనం డైట్ ఇస్తాం, మెడిసిన్స్ వాడతారు. ఇవన్నీ చేయటం ద్వారా మనకు ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటన్నిటికి కూడా మనం పూర్తిగా మనం చెక్ పెట్టవచ్చు. మరి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని ఒక్కసారి సంప్రదించండి, మీకు తగిన పరిష్కారం అనేది లభిస్తుంది.